మా గొప్ప దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, మేము కేవలం నిష్ప్రయోజకులము, శూన్యమైన పాత్రలము. ప్రభువా, నీ తట్టు చూస్తూ ఉండగా మేము సిగ్గుపడకుండానట్లుగా నీ స్వరమును మాకు వినిపింపచేయండి. మీ వాక్కును పంపండి ప్రభువా. మా అందరి హృదయములను మీరు తాకండి. ఆత్మవర్షమును మా మీద కృమ్మరించండి. మాలో క్రీస్తు, మా మధ్య క్రీస్తు, మేము క్రీస్తు కొరకు అలాగు మా జీవితాలు ఉండగలుగునట్లు ప్రభువా, మీరే మా సర్వంగా మార్చబడండి. ప్రభువా, ఈ దినాన మేము నీ తట్టు చూస్తూ ఉండగా నీ కన్నులలోని కాంతి మా జీవితాల మీద ప్రకాశించున్నట్లుగా మా కన్నులను మీరు వెలిగించండి. ఇక్కడ ఏ మనుష్యుని స్వరము వినబడకుండునట్లు ఆత్మ సన్నిధిని, మహిమాస్వరూపి అయిన మా ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క సన్నిధిని మాకు అనుగ్రహించండి. ఈ షకీనా మేఘములో మేమందరము నిన్ను మహిమపరచునట్లు, నిన్ను ఘనపరచునట్లు, ప్రభువా నిన్ను ఆరాధించునట్లు మీ కార్యమును మా మధ్య మీరు జరిగించమని యేసు నామమునందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గత వారపు వాక్యానికి కొనసాగింపుగా మనము కొన్ని వాక్య భాగాల గుండా వెళదాం. దేవుని యొక్క సంకల్పం మన జీవితాలలో నెరవేర్చబడడం అనేదే మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి లక్ష్యంగా, ఉద్దేశ్యంగా ఉండాలి. కానీ దేవుని యొక్క సంకల్పం మన జీవితాలలో నెరవేర్చబడడం అనేది ఆయన మన మధ్య జరిగించేటటువంటి క్రియల వలన మరుగు చేయబడితే దానివలన ఎంత నష్టం కలుగుతుందో ఈ దినాన ఒక భక్తుని యొక్క జీవిత భాగాన్ని మనం చదువుకుందాం, ధ్యానం చేద్దాం. మొదటిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఈ వాక్య భాగాన్ని మనం యేసు ప్రభు వారికి కూడా అన్వయిస్తే, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగయుగములు జీవించుచున్నాను, నేను నా తండ్రి యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని మొదటగా పరలోక రాజ్యములో, అనగా ఈ భూమి మీద జీవించిన తరువాత పరలోక రాజ్యంలో ప్రవేశించిన వ్యక్తిగా యేసు ప్రభు వారిని మనం చూడగలం. ఈ వాక్య భాగాన్ని యేసు ప్రభు వారి జీవితానికి కూడా అన్వయింపచేస్తే, తండ్రి ప్రభువా అని పిలిచినంత మాత్రాన యేసు ప్రభు వారు పరలోక రాజ్యములో ప్రవేశించలేకపోయేవారు. ఆయన ప్రవేశించడానికి ప్రధాన కారణం ఇక్కడ యేసు ప్రభు వారే చెప్తా ఉన్నారు, తండ్రి యొక్క చిత్త ప్రకారం చేయడం. అందుకే యేసు ప్రభువారు ఆయన ఈ భూమి మీద సంచరించిన దినాలలో
ఆయన సువార్త పరిచర్య జరిగించిన దినాలలో ఆయన నోట నుండి ప్రధానంగా వచ్చినటువంటి మాట, నేను నా తండ్రి చిత్తమును జరిగించడానికే ఈ లోకానికి వచ్చాను. నేను నా ఇష్టాన్ని జరిగించుకోవడానికి రాలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ద సేమ్ ప్రిన్సిపల్, the principle that applied for the life of Jesus is even for us today. ఈ దినాన మనకు కూడా అదే సూత్రం. ఆయన మనకు ప్రభువుగా ఉండాలి అంటే, లేక మనము ఆయనకు ఇష్టలముగా ఉండాలి అంటే, ఆయన మన యందు సంతోషించాలి అంటే, నాటికి నేటికి యేసునాథునికి మనకు ఉన్న ఒక్కటే సూత్రం ఏమిటి అంటే, మన ఇష్టం కాదు, ఆయన ఇష్టం. నేను రావడంతోనే ఈ ప్రశ్న వేద్దాం అనుకున్నాను. మీరందరూ బాగున్నారా? ప్రతిదినం పరీక్షించబడుతున్నారా అని అడుగుదాం అనుకున్నాను. సరే, దేవుడు ఎందుకో దాన్ని తప్పించాడు. కానీ ఒక క్రైస్తవుడు ప్రతి క్షణం పరీక్ష పెట్టబడేది ఈ విషయంలోనే. ఈజ్ ఇట్ మై విల్ ఆర్ మై ఫాదర్స్ విల్? నా ఇష్టమా లేక తండ్రి ఇష్టమా? ప్రతి విషయంలో మనము ఈ ప్రశ్నను గనక ఎదుర్కోని వారమైతే మన క్రైస్తవ జీవితం సరిగా ఉండదు. ప్రియ సహోదరులారా, మన ముందు ఎల్లప్పుడూ కూడా ఈ ప్రశ్న ఉండాలి, తండ్రి ఇది నీ చిత్తమా లేక నా ఇష్టమా? యేసు ప్రభు వారు అంటున్నారు, నా ఇష్టము నేను నెరవేర్చుకొనుటకు అస్సలు రాలేదు. ఆయన చిత్తాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడానికే నేను ఈ భూమి మీదకి వచ్చాను. అది తన శరీర సంబంధమైన అవసరమైనటువంటి ఆహారం తీసుకునే విషయం నుంచి, తండ్రి పంపిన కార్యమైనటువంటి సిలువ ఎక్కే వరకు కూడా ఆయన ఇంప్లిమెంట్ చేసినటువంటి సూత్రం ఏమిటి అంటే అదే తండ్రి యొక్క ఇష్టం. 40 దినాలు ఆయన ఉపవాసం ఉండిన తరువాత విపరీతమైన ఆకలికి తన శరీరం గురైనప్పుడు ఆ శరీరానికి అవసరమైంది ఏంటి? ఆహారం. క్యాపబిలిటీ ఉంది, ఎదురుగా ఉండినటువంటి ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తన శరీరం యొక్క ఆకలి తీర్చడానికి ఆయనకు కృప అనుగ్రహించబడింది. కానీ అక్కడ ఒక ప్రశ్న, ఇది నా తండ్రి ఇష్టమేనా? అక్కడ ఎదుర్కొన్నాడు ఆ ప్రశ్న. వెంటనే నేను నా తండ్రి ఇష్టాన్ని జరిగించడానికే వచ్చాను ఈ లోకానికి. జయించగలిగాడు తండ్రి ఇష్టాన్ని జరిగించడం ద్వారా. కాబట్టి మనము కూడా జయించిన వారిముగా దేవుని ఎదుట నిలవబడాలి అంటే ఎప్పుడూ కూడా ఆయన చిత్తాన్ని జరిగించే వారిముగా, ఆయన ఇష్టాన్ని గైకొనే వారిముగా మాత్రమే మనం ఉండాలి. గమనించండి, ఇక్కడ ఒక ప్రధాన సూత్రం ఏమిటి అంటే, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధంగా ఉన్నాయి. నేను తండ్రి చిత్తాన్ని జరిగించాలి అంటే మై ఫ్లెష్ ఆల్వేస్ ఆపోజెస్ మై అంబిషన్స్ టు లివ్ ఏ స్పిరిచువల్ లైఫ్. నేను ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి నా శరీరము ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటుంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో నిత్యము ఉండే పోరాటం ఏమిటి అంటే, శరీర ఇష్టాన్ని జరిగించడమా లేక ఆత్మ యొక్క ఇష్టాన్ని జరిగించడమా? ఏ క్రైస్తవుని జీవితంలో అయితే ఇవి ఉండవో
అతడు క్రైస్తవుడే కాకపోవచ్చు. గనుక మనము దేవుని ఎదుట ఆయన సంకల్పం నెరవేర్చబడినటువంటి లేక ఆయన సంకల్పాన్ని నెరవేర్చినటువంటి క్రైస్తవులంగా నిలువబడాలి అంటే being fulfillment of his purpose in our lives is overwhelmed by the actions or by his mercies that we have received from him. ఆయన యొక్క ఉద్దేశ్యం మన జీవితంలో నెరవేర్చబడడం అనేది ఆయన మన మధ్య జరిగించిన కార్యముల వలన అది మరుగు చేయబడుతుందేమో. ఇది నాన్న ఆ విషయమే ఈ వాక్య భాగం యొక్క ప్రధాన అంశం. గమనించండి, మన జీవితంలో ఆయన సంకల్పం మన జీవితంలో ఆయన చేసిన క్రియల వలన మరుగు చేయబడుతుందేమో. అది జరిగింది ఒక భక్తుని జీవితంలో. అలాగా కాకుండా ఉండాలి అంటే ఒక్కటే, యేసునాథుడు అనుసరించినటువంటి సూత్రం, తండ్రి యొక్క ఇష్టం జరిగించబడాలి. ఎలాగా జరిగిందో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ రాజులు రెండవ గ్రంథము 20వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మనకందరికీ కూడా బాగా తెలిసినటువంటి వాక్య భాగం. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము. ఇక్కడ హిజ్కియాను గూర్చి వ్రాయబడింది. మనమందరం కూడా హిజ్కియా యొక్క ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటాం. ఆ ప్రార్థన విని దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఈ దినాన వాక్య ప్రధానాంశమైనటువంటి దేవుని సంకల్పం, దేవుని క్రియల వలన మరుగుపరచబడడం అనేది మనం ఇక్కడ చాలామంది గమనించలేని వారిగా ఉంటున్నారు. అవును తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, జ్ఞానులకును వివేకులకును నువ్వు ఈ సంగతులను మరుగుపరిచి పశుబాలురకు అనుగ్రహించి ఉన్నావు. మనము పసిబాలురము కాకపోతే ఈ సంగతులు మనము గ్రహించలేము. చూడండి, దేవుని యొక్క సంకల్పం హిజ్కియా పట్ల ఏంటి? హ్యాస్ ఇట్ బీన్ ఆర్ హ్యాడ్ ఇట్ బీన్ ఫుల్ఫిల్డ్ ఇన్ హిస్ లైఫ్? ఆయన జీవితంలో ఆ సంకల్పం నెరవేర్చబడిందా? మనం చూస్తే ఇక్కడ హిజ్కియా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యూదా రాజు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, దేవుని సంకల్పం ఎప్పుడు కూడా తను ప్రేమించినటువంటి లేక తను శ్రద్ధ వహిస్తున్నటువంటి తన కుమారుడు, తన కుమార్తె దేవుని ఎదుట లేదా తన ఎదుట నిర్దోషిగా నిలవబడాలి అనేదే ఆయన సంకల్పం. ఇక్కడ హిజ్కియా చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు దేవుని కొరకు ఆశతోటి. ఉన్నత స్థలాలలో విగ్రహారాధనను తీసివేయడం, దేవుని యందు భయభక్తులు నిలిపి ఉంచడం, రాజ్యమంతటిని ఉపవాసముండి ఏక ప్రార్థనాత్మతోటి నింపడం మనం చూస్తాం.
అయితే హిజ్కియాకు నీవు ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? చూడండి, ఈ దినాలలో చాలామంది హిజ్కియా వలె దేవుని యొక్క మాటలు విన్న తరువాత కూడా చక్కబెట్టుకోలేని స్థితిలో ఉన్నారు. గమనించండి, ఇక్కడ హిజ్కియా కూడా చక్కబెట్టుకోలేదు అనేది పరిశుద్ధాత్ముని ద్వారా గ్రహిస్తున్నటువంటి విషయం. హిజ్కియా, నువ్వు మరణం అవుచున్నావు, నువ్వు బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. చూడండి, ఏంటి హిజ్కియాలో ఉండినటువంటి లోపం? హిజ్కియా ఏ విషయంలో చక్కబెట్టుకోవాలి? మనం చూస్తూ పోతే తరువాత ఎప్పుడైతే ఈ మాట విన్నాడో యెషయా దగ్గర నుండి, హిజ్కియా కన్నీళ్లు విడుచుచు. ఎస్, ఇల్లు చక్కబెట్టుకోవడానికి ఒకటే ప్రిన్సిపల్, ఒకటే సూత్రం, కన్నీళ్ళు విడుచుచు ఆయనకు మొర్ర పెట్టడం. యట్ అయినప్పటికీ హిజ్కియా ఆయన సంకల్పాన్ని నెరవేర్చలేకపోయాడు, ఫెయిల్ అయ్యాడు. చూడండి, ఎప్పుడైతే హిజ్కియా నువ్వు చావబోతా ఉన్నావు, నువ్వు బ్రతుకో గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తా, కన్నీళ్లు విడుస్తూ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ప్రభువా, నేను చక్కబెట్టుకోవలసినటువంటి విషయం ఏమిటి, నాలో లోపముగా ఉండినటువంటి విషయం ఏమిటి అని ప్రార్థించడానికి బదులుగా ఏమంటున్నాడు హిజ్కియా? నేను ఎంత యథార్థంగా నిన్ను సేవించానో, నీ ఎడల నేను ఎంత భయభక్తులు కలిగిన వాడనై నిన్ను వెంబడించానో, ఒకసారి నేను చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. గమనించండి ప్రియ సహోదరులారా, దేవుని యొక్క ఉద్దేశ్యం ఎప్పుడూ కూడా మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులలో ఒకనికి మీరు ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీకు ప్రతిఫలం ఉండకపోదు. గాడ్ కౌంట్స్ ఎవ్రీ యాక్షన్ దట్ బెనిఫిటెత్ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ప్రతి కార్యం నువ్వు గనక చేస్తే దాన్ని దేనిని కూడా దేవుడు మర్చిపోనటువంటి దేవుడు. ఆయన ఒక జాబితా తయారు చేసుకుంటాడు, ఆయన ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తాడు. ఆయనకు మరలా నువ్వు జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. నేను ఎంతగా నీ కొరకు ప్రయాసపడ్డానో, నేను ఎంతగా నీ కొరకు పని చేశానో, ఎంతగా నిన్ను సేవించానో అని నువ్వు జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ హిజ్కియా ఆ పని చేస్తూ ఉన్నాడు. నేను ఎంతగా సేవిస్తూ ఉన్నానో నిన్ను జ్ఞాపకం చేసుకోయా అంటే, ఈ ప్రేమామయుడు, ఈ కరుణామయుడు, కృపగలిగిన దేవుడు యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. ఎంత టైం పట్టిందండి హిజ్కియా ప్రార్థన దేవుని సన్నిధిని చేరడానికి? ఎంత సమయం పట్టింది? అక్కన లేపక్క. ఎంత సమయం పట్టింది హిజ్కియా ప్రార్థన దేవుని సన్నిధిని చేరడానికి? ఇక్కడ ఒక నిమిషం కూడా పట్టుండకపోవచ్చు. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు ప్రత్యక్షమై, హిజ్కియా నీ ప్రార్థన నా సన్నిధిని చేరింది, నేను నీకు 15 సంవత్సరముల ఆయుష్కాలం ఇస్తా ఉన్నాను.
హిజ్కియా అడిగింది హిజ్కియాకు దొరికింది, కానీ దేవుడు ఆశించింది హిజ్కియాలో జరిగిందా? ప్రియ సహోదరులారా, మనము ప్రార్థించి మనము పొందుకున్నటువంటి విషయాలు దేవుడు ఆశించిన రీతిగా మనలో తన కార్యాన్ని జరిగిస్తున్నాయా? దేవుడు ఆశిస్తున్న దాని కొరకు అడుగుతున్నామా, లేక మనం ఆశిస్తున్న దాని కొరకు దేవుణ్ణి అడిగి పొందుకుంటున్నామా? ఇన్ బోత్ వేస్, ఈ రెండు విషయాల్లో కూడా దేవుడే అనుగ్రహించువాడు. ఇక్కడ హిజ్కియాకు దేవుడు అన్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. హిజ్కియా ఇల్లు అంటే తన శరీరం అనుకున్నాడు. ఆ శరీరం నశించిపోతుంది కనుక అది బాగుపడాలనుకున్నాడు. దాని నిమిత్తమే ప్రార్థించాడు. దాని కొరకే తన భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. సరే, ఇక్కడ మరలా వద్దాం మనం. తరువాత ఏం జరిగింది? దేవుడు హిజ్కియాను ముట్టాడు, 15 సంవత్సరముల ఆయుష్కాలం పొడిగించాడు. ఆ తరువాత 12వ వచనంలో, ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన బెరోదగ్బలదాను హిజ్కియా రోగి అయి ఉండిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్ణములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుష్యులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడ నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా, బబులోను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పెను. నీ ఇంటిలో వారు ఏమేమి చూసిరని అతడు అడుగగా, హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానెను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము. వచ్చు దినములలో ఏమీయూ మిగులకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం జరిగింది? ఎప్పుడైతే దేవుడు గొప్ప కార్యము హిజ్కియా పట్ల జరిగించాడన్న వార్త బబులోను రాజు విన్నాడో, హిజ్కియా యొద్దకు కానుకలు పంపించాడు. కానుకలు పంపించి తన దూతలను పంపించినప్పుడు హిజ్కియా ఏం చేస్తూ ఉన్నాడు? తన నగరునందుండినటువంటి తనకు కలిగిన సమస్త పదార్థములను వారికి చూపించాడట. ఇప్పుడు అర్థమైందా ఏ విషయంలో చక్కబెట్టుకోవాలనుకున్నాడు దేవుడు హిజ్కియాను? హిజ్కియా, నువ్వు మరణమవబోచున్నావు, నువ్వు బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే చక్కబెట్టుకున్నాడా హిజ్కియా? లేదు, చక్కబెట్టుకోలేదండి. ఫలితంగా మనం తర్వాత చూస్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. చూడండి, దేవుడు గొప్ప కార్యం చేశాడు హిజ్కియా పట్ల, కానీ దేవుని సంకల్పం మరుగు చేయబడింది. ఆయన సంకల్పం ఏంటి? నీకు కలిగినది ఏది కూడా శత్రువు చేత అపహరింపబడకూడదు, లేక వేషధారిగా నువ్వు అతిశయించే వ్యక్తిగా మనుష్యుల ఎదుట లేక దేవుని ఎదుట నువ్వు ఉండకూడదు. మనం ఒక వచనాన్ని మనం చూసి నేర్చుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం. ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొను వాని కంటే
దాసుడు గల అల్పుడు గొప్పవాడు. ఆహారము లేక ఉన్న తనను తాను పొగడుకొను వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. తను తాను పొగుడుకునే వానికంటే ఆహారం లేకపోయినా తను భారము భరించవలసినటువంటి ఒక దాసుని కలిగి ఉండినటువంటి అల్పుడైనటువంటి వాడు గొప్పవాడు. ఇక్కడ అర్థమవుతుందా మీకు? ఆహారము లేని స్థితిలో కూడా మరి ఒకరికి ఆహారము ఇవ్వగలిగినటువంటి అల్పుడు వాడు గొప్పవాడు. హిజ్కియాకి దేవుని సంకల్పం విషయంలో తాను పొగుడుకునే స్థితికి వెళ్ళిపోయాడు. కానీ నేను కూడా దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చి నా తర్వాత తరానికి కూడా అదే అందించాలి, లేక నా దాసులకు నేను అది నేర్పించాలి అని మెళకువలేని జీవితం అయిపోయింది. అందుకే యెషయా గ్రంథము 42వ అధ్యాయం, యెషయా గ్రంథము 42వ అధ్యాయం 19వ వచనం, నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు, నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు. Being blind and deaf to the earthly matters, భూ సంబంధమైనటువంటి వాటికి, వస్తు సంబంధమైనటువంటి వాటికి గ్రుడ్డివానిగా ఉండడమే, చెవిటివానిగా ఉండడమే క్రైస్తవుని లక్షణం. ఏంటి? భూ సంబంధమైనటువంటి వాటికి, వస్తు సంబంధమైనటువంటి వాటికి గ్రుడ్డివానిగా ఉండేవాడే యెహోవా సేవకుడు. ఇప్పుడు బబులోను నుండి తన దూతలు రాగానే హిజ్కియాకు కనబడకుండా ఉండాల్సిందేంటి? తనకు కలిగినటువంటి పదార్థాలు, తనకు కలిగినటువంటి సంపద. ఆ విషయంలో గ్రుడ్డివాడవ్వాలి హిజ్కియా. ఏ విషయంలో కన్నులు తెరిచిన వాడవ్వాలి? తండ్రి సంకల్పము, తండ్రి చిత్తము విషయంలో కన్నులు తెరిచిన వాడవ్వాలి. కానీ ఆనాడు హిజ్కియా విషయంలో జరిగిందే ఈనాడు క్రైస్తవుల విషయాల్లో జరుగుతూ ఉంది. అనేక విషయాలు చూస్తూ ఉన్నారు కానీ గ్రహించలేకపోతా ఉన్నారు. దేవుడు జరిగిస్తున్నటువంటి అద్భుత కార్యాల వలన ఆయన సంకల్పం మరుగు చేయబడతా ఉంది క్రైస్తవ్యంలో. హిజ్కియా పట్ల దేవుని యొక్క సంకల్పం ఆయన హృదయములో కూడా తన్ను తాను పొగుడుకునేటటువంటి సందర్భం ఉండకూడదు. ఏ విషయమునందు అతిశయించని జీవితం హిజ్కియాలో ఉండాలని దేవుని యొక్క సంకల్పం. కానీ అది దేవుడు ఆయన పట్ల జరిగించిన కార్యం వలన మరుగు చేయబడింది. ఇట్ ఓవర్వెల్మ్డ్ ద పర్పస్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్. మన పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశ్యమును అది అధిగమించింది. అందుకే ప్రియ సహోదరులారా, దేవుడు మన పట్ల జరిగించిన ప్రతి కార్యమును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించడం అవసరమే. ఎట్ ద సేమ్ టైం అదే సందర్భంలో ఆయన సంకల్పం ఎక్కడ మరుగు చేయబడుతుందో అని మనము జాగరూకత కలిగి ఉండడం కూడా చాలా ప్రాముఖ్యం.
దేవుని సంకల్పం ఇంతకీ హిజ్కియా విషయంలో నెరవేర్చబడిందా, నెరవేర్చబడలేదా? నెరవేర్చబడలేదు. నెరవేర్చబడినట్లయితే మనం తర్వాత కనుక చూస్తే హిజ్కియాకు 15 సంవత్సరముల ఆయుష్కాలం పొడిగింపబడింది. హిజ్కియా తర్వాత తన కుమారుడు మనష్షే రాజుగా ఉన్నాడు. మనష్షే ఏలనారంభించినప్పుడు మనష్షే వయస్సు 12 ఏండ్లు. అంటే ఎప్పుడు పుట్టాడు మనష్షే? మనష్షే ఎప్పుడు పుట్టాడు? ఆయుష్కాలం హిజ్కియాకు మరలా పొడిగింపబడినప్పుడు పుట్టాడు. నిజంగా దేవుని యొక్క సంకల్పమును గనక హిజ్కియా గ్రహించిన వాడైతే మనష్షేకు దాన్ని అందించేవాడు, నేర్పించేవాడు. ప్రియ సహోదరులారా, పాత నిబంధన భక్తులు ఫెయిల్ అయింది ఈ విషయాల్లోనే. మనం చూస్తే దావీదు విషయంలో కూడా జరిగింది అదే. దావీదు కూడా దేవుని హృదయానుసారుడైనటువంటి మనుష్యునిగా కనబడ్డాడు. కొన్ని విషయాల్లో దేవుని సంకల్పాన్ని గ్రహించిన వానిగా, దూరమున జరగబోయేటటువంటి ప్రవచనాలను ముందుగానే గ్రహించిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. కానీ ఆయన సంకల్పం ఏంటి అంటే, తరతరములకు నీ సింహాసనం నిలవబడాలి, ఈ సింహాసనం మీద నా దాసునిగా నీ సంతానం ఉండాలి అనేది ఆయన సంకల్పం. అయితే తన కుమారునికి దాన్ని అందించలేకపోయాడు దావీదు. మనం చూస్తే తర్వాత తన అవసాన దశలో మరణశయ్య మీద దావీదు చెప్తున్నటువంటి మాటలు చూస్తే, తన కుమారునికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్పించడానికి బదులుగా ప్రతీకారాత్మను నేర్పించడం మనం చూస్తాం. క్షమించరాని స్వభావాన్ని నేర్పించడం మనం చూస్తాం. చూడండి ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం కట్ చేస్తే నేను తండ్రి చిత్తాన్ని జరిగించడానికే వచ్చాను, నా ఇష్టాన్ని జరిగించుకోవడానికి నేను ఈ భూమి మీదకి రాలేదు అని చెప్పినటువంటి ఆయన తన సంకల్పాన్ని, తన పట్ల తన తండ్రి సంకల్పాన్ని ఎలాగ నెరవేర్చాడో మనం చూస్తే, మనము కూడా ఈ దినాన ఆయన వైపు చూచి తండ్రి సంకల్పం మనలో నెరవేర్చబడడానికి, ముందుకు సాగడానికి గొప్ప ప్రోత్సాహం ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. మనకంటే ముందుగా పరుగెత్తినటువంటి ఈ ప్రధాన యాజకుడు మనలాంటి జీవిత అనుభవం లేనివాడు కాడు. సమస్త విషయములలో మన వలెనే శోధింపబడినను. సమస్త విషయములలో అంటే ఇక ఏదైనా ఎక్స్క్లూజన్ ఉంటుందా? ఏదైనా మినహాయింపు ఉంటుందా? లేదు. అన్ని విషయాలలో మన వలనే శోధింపబడ్డాడంట. నువ్వు పరలోకమందున్న తండ్రి యొక్క కుమారుడవయ్యా, నీకు నా జీవితం అర్థం కాదు, నేను పోతున్నటువంటి దశ నీకు తెలియదు, నాకు వచ్చిన కష్టం నీకు తెలియదు అని తండ్రితో చెప్తున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. లేదు, ప్రతి విషయంలో ఆయన మన వలనే శోధింపబడ్డాడు. ప్రతి బలహీనతలో ఆయన మనతో సహానుభవం కలిగినటువంటి వాడు. Yet he has become a sinless man. అయినప్పటికీ ఆయన పాపము లేని వానిగా ఉన్నాడు. ఎట్లా సాధ్యమైంది?
తండ్రి యొక్క సంకల్పం ఆయనలో ఎలాగ నెరవేర్చబడింది మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ. ద సేమ్ ప్రిన్సిపల్ దట్ అప్లైడ్ టు హిజ్కియాకు వర్తించినటువంటి అదే సూత్రం యేసయ్యకు కూడా వర్తిస్తుంది. ఏంటి? కన్నీటితో చేసే ప్రార్థన, కన్నీళ్ళ ప్రార్థన. బట్ దేర్ ఈజ్ వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రేయర్ ఆఫ్ హిజ్కియా అండ్ ద ప్రేయర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థనకు, హిజ్కియా చేసినటువంటి ప్రార్థనకు ఆకాశమునకును భూమికి ఉన్నంత తేడా ఉంది. మనకు కూడా కావాలి కన్నీటి ప్రార్థన. అయితే హిజ్కియా లాంటి ప్రార్థన కాదు, యేసయ్య లాంటి ప్రార్థన కావాలి. ప్రతి బలహీనత నుండి, ప్రతి శోధన నుండి మనము విడిపింపబడి పాపము లేని వారముగా ఉండాలి అంటే ఒకటే సూత్రం, కన్నీటి ప్రార్థన, రోదనముతో చేసే ప్రార్థన. Haven't you been conquered the anger yet? ఇంకా కోపాన్ని జయించలేకపోతా ఉన్నావా? ఇంకా శరీరేచ్ఛలను జయించలేకపోతా ఉన్నావా? గమనించండి, నరకానికి ఈడ్చేటటువంటి పాపాల్లో రెండింటినే ప్రధానంగా యేసు ప్రభు వారు చూపించారు. ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో మొదటిది కోపం, రెండవది శరీరంతో చేసే పాపం. ఈ రెండు నరకానికి తీసుకొని వెళ్తాయి. నీ కను దృష్టి, నీ తలంపుతో చూసేటటువంటి దృష్టి, లేక హృదయ గర్వంతో చూసేటటువంటి దృష్టి. కోపము, శరీరేచ్ఛ, వీటిని జయించలేని వారిగా ఉంటే there is a wonderful principle to conquer these type of sins. ఇటువంటి పాపాలను జయించడానికి ఒక అద్భుతమైనటువంటి సూత్రం ఏంటి అంటే a prayer with loud cry and tears. రోదనముతోనూ కన్నీళ్లతోనూ చేసే ప్రార్థనే. కోపాన్ని జయించలేకపోతా ఉన్నావా? ద్వేషాన్ని జయించలేకపోతా ఉన్నావా? విసుగును, ఆందోళనను, చింతను జయించలేకపోతా ఉన్నావా? అసహనాన్ని జయించలేకపోతా ఉన్నావా? క్షమించరాని మనస్సుతో ఉంటున్నావా? రోదనముతో కేక వెయ్యకపోతే నీకు విడుదల రాదు. కన్నీళ్లతో ఆయన వైపు చూడకపోతే నీకు విడుదల రాదు. ఇది ఎక్కడ దొరుకుతుందో తెలుసా? యేసయ్య జీవితంలో. ఆయనకు కూడా శోధనలు వచ్చాయి. ఆయన కూడా మన వంటి శరీరము కలిగినటువంటి వాడే. మనం ఇందాక చెప్పుకున్నటువంటి రెండు పాపాల విషయంలో కూడా ఆయన ఉండవచ్చు. శోధింపబడ్డాడు, ఖచ్చితంగా బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి విషయం అదే. 4 సహోదరులు, 2 సోదరీమణులు, తన తల్లి, వారేమి పరిపూర్ణులైనటువంటి క్రైస్తవులు కారు. వారి మధ్య ఎప్పుడు గొడవలు ఉండొచ్చు, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకునే స్వభావం ఉండి ఉండవచ్చు, ఒకరినొకరి మీద నిందలు వేసుకునే స్వభావం ఉండి ఉండవచ్చు, తృణీకరించుకునే స్వభావం ఉండి ఉండవచ్చు. కానీ ఆయన ఎన్నడూ కూడా అసహనానికి గురి కాలేదు. ఆయన ఎన్నడూ వెళ్ళి తన తల్లి దగ్గర సహోదరుల మీద కంప్లైంట్ చెయ్యలేదు. ఏ విషయంలోనూ సనగలేదు. ఎలాగా సాధ్యమైంది?
ఇక్కడ ఈ వచనం చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఆయన శరీరధారి అయి ఉండినటువంటి దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఉంటుంది. ఆయన శరీరధారి అయి ఉండినటువంటి దినాలలో ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తండ్రికి ప్రార్థనలు చేశాడు. ఆయన ప్రార్థన అంగీకరించబడింది అని ఉంటుంది. ఆయన ప్రార్థన అంగీకరించబడింది. ఏ విషయంలో ప్రార్థించాడు ఆయన? ఏ విషయంలో ప్రార్థించాడు? తన్ను మరణము నుండి రక్షించాలి అని. ఆయన ప్రార్థన అంగీకరించబడింది అంటే అర్థం ఏంటి? ఆయన మరణం నుండి తప్పింపబడ్డాడని, మరణం నుండి రక్షింపబడ్డాడని, లేక మరణం నుండి తప్పింపబడ్డాడని. నిజంగా ఆయన మరణం నుండి తప్పింపబడ్డాడా? ఆయన మరణించాడు కదా. బైబిల్ స్పీక్స్ ఆఫ్ టూ డెత్స్. బైబిల్ గ్రంథం సెలవిచ్చేది 2 మరణాల గురించి మాట్లాడుతుంది బైబిల్ గ్రంథం. ఒకటి శరీర సంబంధమైన మరణము, రెండవది ఆత్మ సంబంధమైన మరణం. ఇక్కడ మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైన మరణం. ఆయన ప్రార్థన అంగీకరింపబడింది ఆయన ఆత్మ సంబంధమైన మరణం నుండి తప్పింపబడడానికి. అంటే ఆయన ఎన్నడూ కూడా ఆత్మ సంబంధంగా చనిపోలేదు. ఏంటి ఆయన జీవితంలో పనిచేసిన సూత్రం? ఏ విషయంలోనైతే తన ఆత్మ మరణానికి గురవుతుందని తను గ్రహించాడో దాని నుండి విడిపింపబడడానికి ఆయన చేసినటువంటి ప్రార్థన ఎట్లాంటి ప్రార్థన? రోదనము, కన్నీళ్ళు. కానీ హిజ్కియా ప్రార్థన దానికి భిన్నంగా ఉంది. హిజ్కియా ప్రార్థన శరీర సంబంధమైన మరణం నుండి తప్పింపబడాలని. నిజముగా దేవుని సంకల్పం గ్రహించినటువంటి స్వభావం హిజ్కియాలో ఉంటే, తండ్రి ఏ విషయంలో నేను చక్కబెట్టుకోవాలి, నేను ఎక్కడ తప్పిపోయాను, నేను ఎక్కడ నీ మార్గం నుండి తొలగిపోయాను, నాకు తెలియజేయి, నేను చక్కబెట్టుకుంటాను అని వచ్చి ఉండేది ప్రార్థన. చూడండి, దేవుడు మన యొక్క జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి ఉండవచ్చు, చేస్తూ ఉండవచ్చు. ఆయన సంకల్పం వాటి ద్వారా మరుగుపరచబడుతుందేమో. ఆయన ఎదుట నీవు నిందారహితునవుగా, సిగ్గుపడనక్కరలేనటువంటి పనివానిగా, ధైర్యంగా తల ఎత్తుకున్నటువంటి వానివిగా, ఆయన రక్తముతో విమోచింపబడిన వ్యక్తివిగా ఆయన ఎదుట నిన్ను నిలువబెట్టుకోవాలని, ఏ ముడత, ఏ మచ్చ, ఏ కళంకము లేనటువంటి పరిశుద్ధమైనటువంటి వధువుగా నిన్ను ఆయన నిలువబెట్టుకోవాలని ఆయన సంకల్పం ఉంటే, బహుశా ఆయన చేసిన కార్యాల వలనే ఆ సంకల్పం మరుగున పడుతుందేమో. అనగా నీ దృష్టి ఆయన సంకల్పం నుండి ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాల మీదకు మళ్ళుతుందేమో. దానివలన ఎంతటి ప్రమాదం ఉందో చూద్దాం. హిజ్కియా విషయంలో చూడండి. హిజ్కియా, నువ్వు చేసిన పనేంటి? నేను నీ ఇల్లు చక్కబెట్టుకోమంటే నువ్వు చేసిన పనేంటి? ఎందుకు నువ్వు వేషధారణతోటి నువ్వు పొగుడుకున్నావు? నీకు కలిగినంత వాళ్ళకి ఎందుకు చూపించావు? నువ్వెందుకు నీ ఇల్లు చక్కబెట్టుకోలేదు? ఒక్కటి కూడా నీ పితరులు నీకు సమకూర్చిందంత మొత్తం పోతుంది. ప్రియ సహోదరులారా, ఆత్మీయ సంపద మనకు అనుగ్రహించిన, మనకు ముందు నడిచినటువంటి దైవదాసులు
వారిచ్చిన సంపద కూడా మనము పోగొట్టుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే, ప్రభువా నీ సంకల్పం నా జీవితంలో నెరవేర్చబడాలి. నేను ఏ కార్యాలు చూసినా చూడకపోయినా, నా జీవితంలో ఏది పొందుకున్నా పొందుకోకపోయినా, నీ సంకల్పం నా జీవితంలో నెరవేర్చబడాలి. ఆత్మీయ వారసత్వాలను పోగొట్టుకోని వారిగా ఉందాం. ఆత్మీయ సంపదలను మనము దాచుకునే వారిగా ఉందాం. ఆ హిజ్కియా విషయంలో జరిగింది మన జీవితాల్లో జరగకూడదు. తరువాత చూస్తే యూదా వారిని ఏలినటువంటి రాజులలో హిజ్కియా కుమారుని ఎంత భయంకరుడు ఇంకొకడు లేడంట. ఇల్లు చక్కబెట్టుకోకపోతే సమస్య ఏంటో తెలుసా? ఆయన సంకల్పం నెరవేర్చబడకపోవడమే కాదు, ఆయనకు అవమానం తెచ్చేవారిగా మిగిలిపోతాం. హిజ్కియా పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడకపోవడం మాత్రమే కాదు, తర్వాత తన కుమారుని వల్ల ఆయన నామం దూషింపబడింది. కానీ ప్రియ సహోదరులారా, నీ కన్నీళ్ళు నా బుడ్డిలో దాచబడి ఉన్నాయి అని చెప్పిన దేవుడు, నీ ప్రతి బాష్ప బిందువుకు కూడా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. హిజ్కియా కన్నీళ్లు విడిచాడు. ఆ కన్నీటి యొక్క ప్రతిఫలాన్ని దేవుడు ఆయనకు ఇవ్వకుండా ఉండలేదు. మనం చూస్తే తర్వాత మనష్షే మారు మనసు పొందాడు, కానీ సొలొమోను మారు మనసు పొందలేదు. తేడా ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన. పాపం విషయంలో, ఆత్మ సంబంధమైన మరణం విషయంలో రోదనం కన్నీటితో ప్రార్థించే యోధులంగా, సైన్యంగా, సైనికులంగా మనం ఉంటే దేవుని యొక్క సంకల్పం మన జీవితాలలో నెరవేర్చబడుతుంది. యేసు ప్రభు వారి జీవితంలో నెరవేర్చబడినట్లుగా. ప్రియ సహోదరులారా, నేను ఒక విషయాన్ని మీకు చూపించి ముగించేస్తాను. యాకోబును గూర్చి మనం చాలా విన్నాం. యాకోబు దేవునితో పోరాడినవాడు, దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచినవాడు. ఎస్, మనము కూడా పోరాడి గెలిచిన వారిగా ఉండాలి. మన దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మన జీవితాలలో నిరూపింపబడాలి అంటే, ఇక్కడ యాకోబు జీవితంలో ఉండిన ఒక అనుభవాన్ని కూడా మనం మర్చిపోకూడదు. యాకోబు తన అవసాన కాలమందు యోసేపు యొక్క 2 కుమారులను దీవించే విషయంలో మనమందరం ఇంతకుముందు విన్నాం. ఆయన తన చేతులను మార్చి చిన్నవానిని కుడి చేత, పెద్దవానిని ఎడమ చేతి చేత ఆశీర్వదించినట్లుగా చూస్తాం. అక్కడ ఒక మాట అంటాడు యోసేపు, నేను నీకు 2 పాళ్ళ దీవెనలను ఇస్తున్నాను అంటాడు. ఎవరికి? యోసేపుకు అంటాడు యాకోబు. యాకోబు యోసేపుతో అంటాడు, నేను నీకు 2 పాళ్ళ దీవెనలను ఇస్తున్నాను. మీ అన్నదమ్ములకు ఇచ్చినట్లుగా కాదు, నీ సహోదరుల కంటే భిన్నంగా నీకు 2 పాళ్ళ దీవెనను. మనం చూద్దాం ఒకసారి ఆదికాండం 48వ అధ్యాయం. ఆదికాండం 48వ అధ్యాయం. 22వ వచనం. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చి తిని. నేను నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చాను. అది ఎక్కడి నుంచి సంపాదించుకున్నానో తెలుసా?
చూడండి అక్కడ ఏమంటున్నాడు చూడండి, అది నా కత్తితోనూ నా వింటితోనూ. ఎక్కడి నుంచి తీసుకున్నాడంట? అమోరీయుల చేతి నుండి తీసుకున్నాడట. అమోరీయుల చేతి నుండి కత్తితోనూ వింటితోనూ తీసుకున్నాడట. అంటే యాకోబు యుద్ధం చేశాడా? ఎక్కడైనా మనం చూస్తామా యాకోబు యుద్ధం చేసి గెలిచాడు అని? అబ్రహాము చేసినట్లుగా చూస్తాం. ఆ తర్వాత ఇస్సాకు కూడా కనీసం ఒక వాగ్వాదం కూడా లేకుండా మీతో నాకు పోరాటం ఎందుకని చెప్పని వదిలేసి వెళ్ళిన సందర్భాలు చూస్తాం. కానీ ఇక్కడ యాకోబు అంటున్నాడు, నేను అమోరీయుల చేతి నుండి కత్తితోనూ వింటితోనూ సంపాదించాను అంటున్నాడు. ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? బైబిల్ గ్రంథంలో అమోరీయులు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఎక్కడ కూడా వ్రాయబడలేదు. కానీ అమ్మోనీయులు వేరు, అమోరీయులు వేరు. ఈ అమోరీయుల యొక్క చరిత్ర చూస్తే మీరు ఆశ్చర్యకరంగా కొన్ని విషయాలు గమనించగలుగుతారు. మీరు గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది అమోరీయులు ఎవరు అని కనుక చూస్తే. అమోరీయులను మోర్దీయులను ఏదో ఒక దేవత పేరుతో పిలుస్తారు. వారికి 2 లక్షణాలు ఉంటాయట. అసలు నువ్వు అమోరీయుణ్ణి ఎందుకు ప్రేమించావు, అమోరీయుణ్ణి ఎందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అనే విషయంలో చరిత్రలో బయటపడినటువంటి లేఖను బట్టి అమోరీయుల యొక్క లక్షణాలు మనకు తెలుస్తాయి. వాడు కాలు వంచని వాడు, మొదటిది వాడు మోకాలు వంచనటువంటి వాడు, రెండవది వాడు విననివాడు, మాట విననివాడు అని అమోరీయుడను ప్రేమించినటువంటి ఒక యవ్వన స్త్రీకి తన తండ్రి రాసిన లేఖలో అమోరీయుల లక్షణాలు కనపడతాయి. అమోరీయుడు ఎటువంటి వాడంటే మోకాలు వంచనివాడు, మాట విననివాడు. అదే అంటున్నాడు ఇక్కడ యాకోబు. నేను కత్తితోనూ వింటితోనూ అమోరీల దగ్గర నుంచి నేను సంపాదించానంటే అమోరీలను చూసి నేను నేర్చుకున్నాను. నేను మోకాటి జీవితంలో ఉండాలని, వింటి వల్లే వంగిన జీవితం ఉండాలి నాలో. రెండవది ఖడ్గము, వాక్యం అనే ఖడ్గముతో, అంటే దేవుని వాక్యాన్ని వినే జీవితం ఉండాలి నాలో. నేను కత్తితోనూ వింటితోనూ అమోరీయుల యుద్ధ నుండి సంపాదించుకున్నాను. అమోరీయులతో ఏం యుద్ధం చేయలేదు యాకోబు, చూసి నేర్చుకున్నాడు. ఇది నాన్న నీవు కూడా హిజ్కియా వంటి అనుభవంలోనికి వెళ్ళాల్సిన అవసరం లేదా? దృష్టాంతములుగా వ్రాయబడిన విషయాన్ని చూచి నేర్చుకునేవానిగా యాకోబు వలె నేర్చుకున్నవానిగా ఉంటే నీవు కూడా పోరాడి గెలిచిన వానిగానే ఉండగలవు. అట్టి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, ప్రభువా, నీ సంకల్పం మా జీవితాలలో నెరవేర్చబడాలయ్యా. నీవు మా మధ్య అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నావు. అయితే నీ సంకల్పం నెరవేర్చబడుతుందా? నీ చిత్తం జరుగుతుందా? నీ ఇష్టం మా జీవితాలలో జరుగుతుందా ప్రభువా? నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే, నా తండ్రి ఇష్టాన్ని జరిగించువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ప్రభువా, నీ ద్వారా మేము ఎంత మేలులు పొందుకున్నాం, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చూసాం అనేది కాదయ్యా సబ్జెక్ట్. నీ చిత్త ప్రకారంగా, నీ ఇష్ట ప్రకారంగా, నీ సంకల్పం ప్రకారంగా, నీ ప్రణాళిక ప్రకారంగా మేము జీవిస్తున్నామా లేదా? ఇదిగో ప్రభువా, ఆత్మ సంబంధమైన మరణము నుండి తప్పించబడడానికి
కన్నీళ్లతోనూ రోదనముతోనూ నీవు చేసినప్పుడు ప్రార్థన నేనెంతగా చేయాలి ప్రభువా? జయించిన వానిగా నీవు నా ఎదుట నిలవబడి ఉన్నావు. నన్ను వెంబడించు అని నన్ను పిలుస్తున్నావు ప్రభువా. నాకును నేర్పించవా? రోదనముతోనూ కన్నీళ్లతోనూ చేసే ప్రార్థన. అయ్యో, నేను ఆ సహోదరిని క్షమించలేని వ్యక్తిగా మిగిలిపోతా ఉన్నాను, నన్ను తప్పించవా? ఇటు ఆత్మీయ మరణం నుండి నన్ను విడిపించవా? ఇదిగో భయంకరమైన సణుగు నుండి విడుదల పొందలేకపోతా ఉన్నాను, విసుగు నుండి విడుదల పొందలేకపోతా ఉన్నాను, కోపము నుండి విడుదల పొందలేకపోతా ఉన్నాను, నిస్పృహ నుండి విడుదల పొందలేకపోతా ఉన్నాను, నిరాశ నుండి విడుదల పొందలేకపోతా ఉన్నాను. అట్టి విషయాలలో రోదనముతో కన్నీళ్లతో మా హృదయాలలో నుండి కేకలు వచ్చినట్లుగా ప్రభువా అటు ప్రార్థనాత్మను మాకివ్వండి. లేనట్లయితే బహుశా నీ కొరకు ప్రభువా గొప్ప కార్యాలు చేయగలిగి చూడగలిగిన వారిగా ఉండగలమేమో, కానీ నీ సంకల్పాన్ని నెరవేర్చిన వారిగా ఉండలేం ప్రభువా. అయ్యా, కనికరించండి. ఆత్మ సంబంధమైన మరణము విషయమై రోదనముతో కన్నీళ్లతో యాచనలను ప్రార్థనలను నీ సన్నిధిలో వినిపించే వారిగా చెయ్యండి ప్రభువా. ఇల్లు చక్కబెట్టుకోమంటే శరీర సంబంధమైన జీవితం కొరకు ప్రార్థించే వారిగా కాక ఆత్మ సంబంధమైన జీవితం విషయంలో నువ్వు చక్కబెట్టుకోమంటున్నావని గ్రహించేవారిగా మా దృష్టి పర సంబంధమైన దృష్టిగా మార్చండి ప్రభువా. కనికరించండి, విడుదల అనుగ్రహించండి ప్రభువా. మా ప్రార్థన ఆలకించమని యేసునామమున ప్రార్థించడికి వేడుకుంటున్నాము తండ్రి. కొనసాగుదాం ప్రార్థనలో. ప్రభు యొక్క